రా దా నా మా నాతరా పరదన మతరా అంతే. వా దాశ వదశ పరటన పరటన పరదన మతరా వదశ పరటన. ఏంట్రా అన్నావు? పరదన మతర వదశ పరటన. నువ్వు తిట్టావా పొగిడావా? చదివేను. ఏం చదివావురా? ఇందులో ఉన్న వార్తను బావా అదిగో. ప్రధానమంత్రి విదేశీ పర్యటన. ఓర్ని దీన్ని చదవడానికి వచ్చిన తిప్పలావి. ఏది బావా నానేమో తప్పు చదివానా? మాతృభాషను ముక్కలు చేసి మృత భాష చేసావు కదరా. 10th క్లాస్ ఫెయిల్ అయిన వాడు అంతకంటే ఏం చదువుతాడురా? తెలుగే సరిగ్గా చదవడం రాదు, ఏం చేద్దామని వచ్చావురా సిటీకి? ఏ కలెక్టరో ఏ ఎస్పీయో లాంటివి కాకుండా అలా ఆఫీస్ పెట్టుకుంటారు కదా, అందులో నా నెట్టు రేటి. ఆ పనికి కూడా చదువు ఉండాలరా వెర్రి వెంకాయ. ఫోన్లేరా, మీ షూటింగ్ లో ఏదో ఒక పని ఉంటుంది కదా, దానిలో పెట్టు. అక్కడేం పని చేస్తాడు వీడు? ఉంటాయి కదరా, కెమెరాలు తొడవడాలు, లైట్లు మోయడాలు, టీ కాఫీలు అందించడాలు, ఇలా ఏదో పని పెట్టు. సిసి అలాంటి చిన్నప్పుడు నానేం చేస్తాను. నాను రేటింగ్ స్టార్ బాగుపడుతుంది కాదేంటి, బావలా గేసాలు ఎత్తాను. హీరోకి తమ్ముళ్ళాను, హీరోయిన్ కి లవరేసం. వేషమేంట్రా, దసరా సంబరాల్లో పులి వేషం కడతావా? స్క్రీన్ మీద కనిపించడం అంటే చిన్న విషయం కాదు. ఫేస్ లో గ్లామర్ ఉండాలి, బాడీలో మజిల్ ఉండాలి, మూమెంట్ లో ఈజ్ ఉండాలి, డైలాగ్ లో డిక్షన్ ఉండాలి, మెంటల్ ఎబిలిటీ ఉండాలి, స్ట్రెంగ్త్ స్టామినా ఉండాలి. వీటిలో ఏ ఒక్కటైనా ఉన్నాయారా నీలో? లేవని ఎందుకు అనుకుంటున్నారు? మీరు చెప్పేవన్నీ మా తమ్ముళ్ళ పుష్కలంగా ఉన్నాయి. కాకి పిల్ల కాకి ముద్దు అంటే ఇదే. అన్ని ఉండే అందరూ యాక్టర్ అవుతున్నారా రాంబాబు? లేనివి తెచ్చుకున్నారు, తెలియనివి నేర్చుకున్నారు. మొదట్లో నువ్వు అంతే కదా. నాకు వీడికి పోలిక తేడా ఏంటి రాంబాబు? తెగింపోతే ఏదైనా చేస్తావు ఎప్పుడైనా. ఏ ఉన్నట్టుండి 1000 ఏనుగులు బలం వస్తుందా వీడికి? వస్తుంది. సత్తిపండు, నువ్వు అద్భుతాలు సృష్టించగలవురా. నీకు కూడా 1000 ఏనుగుల బలం వస్తుందిరా. ఇదిగో చూడు, ఇవాళ పొద్దున్నే పేపర్లో చదివా. ఇవి శక్తినిచ్చే చాక్లెట్లు. ఇవి తింటే చాలా ఎనర్జీ వస్తుంది. మంత్రాలకి చింతకాయలు రాలంటే టాబ్లెట్లకు బలం వస్తుందా బేటి? ఇవి టాబ్లెట్లు కాదు, చాక్లెట్లు. ఒరే సత్తిపండు, నువ్వు వెళ్ళి అర్జెంట్ గా ఈ చాక్లెట్లు తెచ్చుకోరా. డబ్బులు అవుతున్నా నా కాడ లేవేట్రా? నా పోపుల డబ్బు నీ కిట్టి బ్యాంక్ అని ఎప్పుడు చెప్పినాను. ఈ శక్తిశాలి ఎక్కడ దొరుకుతాయి ఏటో, పేపర్ లో ప్రకటన వేశారు కానీ కానీ అమ్మే చోటు మాత్రం చెప్పలేదు. అన్నయ్య, ఇక్కడ బలం వచ్చే టాబ్లెట్ ఎక్కడ అమ్ముతారేంటి? బలం వచ్చే చాక్లెట్లా? అవునన్నయ్య, ఇదిగో. నీకెందుకు అవి? నాకేటి సాత్ కదని మా బావ నన్ను ఎగితాలు చేసినాడు. ఆ చాక్లెట్లు తిని నన్ను బలం పుంజుకొని నన్ను హీరోని అయిపోవాలి. అవి తింటే ఎనర్జీ రా తమ్ముడు. మరి ఇవి తింటే వస్తాయి. ఇవేటన్నాయి? నీకు కావాల్సిన శక్తినిచ్చే శక్తిమాన్ చాక్లెట్. అవునా? అయితే వందిచ్చే. ఇదిగో. ఇదేటన్నాయి? ఓడేచ్చు 100కు 100 ఒకటే వస్తాయి. అంత ఖరీదేటి? మరి నీ కలిసి రావాలి కదేటి? రావాలి కదేటి? రోజుకి దొర సరిపోద్దా? ఈ రోజుకి సరిపోతుంది. అంటే రోజు కూడా తినాలన్నమాట. ఓ 10 ఇవ్వు. రోజుకొకటే తిను. 2 తింటే ఏమవుద్ది? 1 తిన్నావనుకో నిన్నెవరూ కొట్టలేరు. 2 తిన్నావనుకో నిన్నెవరో పట్టలేరు. అయితే పార్ టెస్ట్ చేసుకోవచ్చా? విచ్చలవిడిగా చేసుకో. భయ్యా చాక్లెట్ సూపర్, ఇంకోసారి టెస్ట్ చేసుకోవచ్చా? నన్ను కాపాడడానికి ఎవరైనా పిలవండి.
అంటే నన్ను కాపాడే వాళ్ళ కనబడలేదేటి? అవునా, మీరు కాపాడగలరా? సరే, ట్రై చేయండి. ఏయ్, ఇట్రా. ఏంటి, వేలడంత ఉన్న బాలనటుడి వెనకాల నుంచి ఉంటే కాపాడేస్తాడా? తప్పుకోరా పొట్టి బుడంకాయ్. ఇంత లేరు, మీలో అంతుందా? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. బుల్లెట్ కూడా ఇంతే ఉంటది, అద్దెకితే పానం పోద్ది. నాను అంతే. వావ్, ఏం చెప్పారండి? నా చేతిలో గుల తీరదాకా అని కొడతాను. మీరేంటి? నమస్తే అక్క. ఎవరమ్మాయి నువ్వు? నా పేరు ప్రతీక. ఈ వీధి చివరుండే మిలిటరీ రంగారావు గారు అమ్మాయిని, లతిక ఫ్రెండ్ని. ఓహ్, లతిక ఇంట్లో లేదు. తన ఎఫ్ఎం పని మీదే అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళింది. నేను లతిక కోసం రాలేదండి. సత్తిపండు ఇంకా ఇంటికి రాలేదా? నువ్వెందుకు వచ్చావో చెప్పు. సత్తిపండు గారికి థ్యాంక్స్ చెప్పడానికి. థ్యాంక్సా? ఎందుకు? ఆయన జీవితాన్ని కాపాడారండి. ఎవరైనా? సత్తిపండు గారు రౌడీల బారి నుంచి నన్ను రక్షించారు. ఆ ఇద్దరు అమితాబ్ బచ్చన్ అంత హైట్ లేకపోయినా ఆర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్ లా ఫైట్ చేశారండి. షారుఖ్ లా స్మార్ట్ కాకపోయినా తారక్ లా సేవ్ చేశారండి. గ్రీకు వీరుడు నాగార్జున, రాజకుమారుడు మహేష్ బాబు, సింహ బాలకృష్ణ, శంకర్ దాదా చిరంజీవి, గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్, షాడో వెంకటేష్. సత్తిపండి బేబీ కాకపోయినా నా పాలిట హీమన్, జెంటల్మన్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్‌మ్యాన్. అంటే సత్తిగాడు అప్పుడే నా ఐడియాని అమలు చేసేసి బాగా ఎనర్జీని గెయిన్ చేసేసాడనమాట. గాడిది గుడ్డేం కాదు. నన్ను రక్షించిన హీరోకి అప్పుడు థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు చెప్పేద్దా అని వచ్చాను. చెప్పి అంత లేదు. వద్దు సత్తి. ఇది ఏప్రిల్ మంతే గాని ఏప్రిల్ 1 కాదు మమ్మల్ని ఫూల్స్ చేయడానికి. నేను నమ్మను. కోడి పుంజు గుడ్డు పెడుతుందా, కోడిగెత్త పాలిస్తుందా? నాకు కేసులు వస్తే గెలుస్తానా? చిన్నప్పుడు శతక పద్యాలు చదవలేదా మీరు? తివిరి ఇసుకున్న తైలము తీయవచ్చు కానీ, వెతికి కుందేటి కొమ్మును సాధించవచ్చు కానీ, మూర్ఖుల మనసును రంజింప చేయలేం. అలాగే సత్తిగాడు కూడా. నేను చెప్పేది నిజమేనండి, నా కళ్ళ ముందే జరిగింది. నువ్వేదో భ్రమలో ఉన్నావు. ప్రకృతి నియమాలు ఎప్పుడూ తిరగేయలేం. అలాగే సత్తి అప్పటికి హీరో కాలేడు.
కోడి పెట్ట కూత కూయదు, అది కూసిందంటే అది పుంజే. ఆ సత్తి, ఈ బండ్రాయిని బౌలింగ్ చేసింది నువ్వేనా? నానే. నిన్ను ఎంకరేజ్ చేసినందుకు నా పేరు నిలబెట్టారా సత్తి. ఈ పితాన్ని కళ్ళు తెప్పించారా? ఎంత పవర్ ఎలా వచ్చిందిరా నీకు? అంతా నీలాగే ఉంటారనుకున్నావా? అప్డేట్ కూడా అవుతూ ఉంటారు. నీకు ఐడియాలు రావు, ఐడియాలు అందిపుచ్చుకునే తెలివితేటలు కూడా లేవు. నువ్వు ప్రేక్షకుడివే తప్ప కథానాయకుడివి కాలేవు. ఇన్సల్ట్ చేస్తున్నావా? ఇలా రాంబాబు ఇన్సల్ట్ చేశాడు కాబట్టి కడుపు మండి మన సత్తిగడు హీరో అయిపోయాడు. థ్యాంక్స్ హీరో గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, నన్ను రక్షించారు. నాకెందుకో ఎక్కడో ఏదో డౌట్ వస్తుందే. ఇంకా అనుమవుతుందా? ఏంట్రా కొట్టేస్తావా ఏంటి? చూడు సత్తిగాడు దెబ్బ. డౌట్ తీరినాదా? అది లెగ్గానా? ఐరన్ లెగ్గు. ఇంత పవర్ ఎలా వచ్చిందన్న ఆ లెగ్కి? ఈ చాక్లెట్ తినడం వల్ల. ఏంటన్నా ఆ చాక్లెట్ తింటే అంత పవర్ వస్తుంది? ఇప్పుడే చూసినారు కదా. మాకు కూడా చెరో చాక్లెట్ ఇవ్వన్నా. ఖర్చు అవుద్ది. ఎంతన్నా? ఒకటోటి 100. సరే అయ్యన్నా. బాగున్నాయి అన్న, ఇంకో 2 ఇవా? అబ్బో, ఈసారి 500. సరే అయ్యన్న. బలం వచ్చిందో లేదో నాపైన కాదురా, మీకెవరిపైన కోపం ఉంటే వాళ్ళపైన తీసుకోండి. వెళ్ళండి. సత్తిబండ మజాక. ఏంటి సత్తిగాడు బండరాయితో బంతాటాడా? నేను నమ్మను. నువ్వు నమ్మక తప్పదురా, నా కళ్ళతో నేను చూశాను. ఇదంతా నా చాక్లెట్ ఐడియా మహత్యం రాంబాబు. ఇది అస్సలు నమ్మను. ఒక్క చాక్లెట్ తింటే అంత పవర్ వస్తుందా? వినేవాడు చెవిటోడైతే మోగవాడు మోగ మనసుల సినిమా స్టోరీ చెప్తాడట. వాడికి ఏ పవరు లేదు, వాడంతా క్లవరు కాదు. నాకు తెలిసి వాడికి ఏదో పిచ్చి పట్టినట్టుంది, అదైతే కన్ఫామ్. అమ్మయ్యా, డిన్నర్ అయిపోయింది. ఇక దొంగతనం మొదలెట్టాలి. బీరో ఎక్కడ మా ఇంట్లో? ఎవర్రా నువ్వు? దొంగ. ది థీఫ్. దొంగవా? ఎంత ధైర్యంగా చెప్తున్నావు అయ్యా నువ్వు? చుట్టాలు బంధువులు వచ్చినట్టు వచ్చావేంటి? ప్రాణం మీద తీపి లేదా? బ్రతుకు మీద ఆశ లేదా? ఈ రేటింగ్ స్టార్ రాంబాబు ఇంటికి వస్తావా? దొంగలు ఎప్పుడు డబ్బులు ఉన్నట్టుగా కదా వస్తారు. మా దగ్గర డబ్బులున్నాయని చెప్పిన గాడిదేవుడు. టీవీ హీరోయిన్లో ఏమీ లేవు నమ్మడం నన్ను ఎర్రోని అనుకున్నావా? అవును, మా మాట వినే మంచి దొంగవి. నా మాట విని మూట కట్టకపోతే మెంటల్ దొంగను కూడా. ఏంట్రా బెదిరిస్తున్నావు? నరంపై ఒక పంచ్ ఇచ్చానంటే ఆ ఎఫెక్ట్ మీ మొత్తం తరానికి తగులుతుంది. పాపమని వదిలేశాను, వెళ్ళిపో. చూసారా రాంబాబు పవరు? మా అయ్య నాకు దొంగతనమే నేర్పాడు, అబద్ధాలు చెప్పడం నేర్పలా. డబ్బు బంగారం ఇవ్వకపోతే పీక కోస్తా. చెప్పు, కొయ్యమంటావా? ఐడియా. ఏంట్రా? సత్తిపండు. మా బావ పీక పైన కత్తి పెడతారో నువ్వు? ఉండ్రా నీ పని చెప్తాను.
ఏ ఇప్పుడైనా నమ్ముతావు సత్తిపండు హీరో అని? బాబా నమ్మేదేంటది నా ఆల్రెడీ హీరోనే. ఏంట్రా ఈ ఘోరం? పెట్రోల్ లీటర్కి రూపాయి తగ్గించారట. పెంచడం 4 రూపాయలు పెంచుతారు, తగ్గించడం మాత్రం రూపాయి తగ్గిస్తారా? హాయ్ లాయర్ అంకుల్. హాయ్ రాంబాబు అంకుల్. ఈ పెళ్లిగాని అమ్మాయిలు అబ్బాయిలతో ఇదే ప్రాబ్లం రా. పెళ్ళైన వాళ్ళంతా వాళ్ళ దృష్టిలో పెద్దవాళ్ళు అయిపోతారు. నిన్నంటే అంది, నన్ను కూడా అందేంట్రా? ఏంటి ప్రతీక, వీధి చివరుంటూ కూడా ఎప్పుడు ఏంటూ గేటు దాకా కూడా రాని దానివి ఇప్పుడు ఏకంగా ఇంట్లోకి వచ్చావు? ఇది రెండోసారి రావడం రా. అంటే అంకుల్ నేను షాపింగ్కి వెళ్తున్నాను. షాపింగా? షాపింగా? ప్రతీక నేను వస్తాను, నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం. నీకు వచ్చిందిరా కష్టం, ఈ రోజు నీ జేబుకి చిల్లే. నువ్వు షాపింగ్ చెయ్యి, నేను విండో షాపింగ్ చేస్తానే. తీసుకెళ్ళమ్మా, నువ్వు కొన్న వాటికి ఏమైనా ఫ్రీ గిఫ్ట్స్ వస్తే దానికే ఇచ్చే, అందుకే వస్తుంది. అంటే అక్క మిమ్మల్ని తీసుకెళ్లొచ్చు, కానీ దారిలో ఎవరైనా రౌడీలు వెనకాల పడితే మీరు ఫైట్ చేయలేరు కదా. కొంపదీసి నన్ను వీడిని రమ్మంటావా ఏంటి? మేము చాలా బిజీ. అబ్బా మిమ్మల్ని కాదంకల్. మూడోసారి నువ్వు ఇంకేం చెప్పకు. నువ్వెవరైతే తోడు రావాలనుకున్నావో నాకు అర్థం అయిపోయింది. నాన్న సత్తిమాన్, ఒకసారి ఇటు రా అమ్మా. జీన్సే గదా రగా